శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ వరుణః శంభా భవద్వర్యమా బ్రహ్మాదులే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మా వదిష్యామి తద్భక్తారమవతు అవతు అవతు భక్తారం ఓం శాంతి శాంతి. శ్రీరామచంద్ర భగవానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మనపై ఉన్నాయి. ఎలా ఉన్నాయని కేవలం ఈరోజు అనుకుని ఈరోజు చేసుకునేటువంటి కళ్యాణం కాదు. కళ్యాణం చేయాలనే సంకల్పం కూడా మన ఎవరికి కూడా ఇక్కడ లేదు. ముందుగా ప్రతిరోజు ఇక్కడ హనుమాన్ మందిరంలో పారాయణ, శ్రీరామ రక్ష పారాయణంతో పాటు రామాయణ పారాయణాన్ని కూడా ఎన్నో రోజులుగా చేస్తూ ఉండగా ఈ రోజున ఆ హనుమ మన అందరిపై కళవహించి సీతారాములను ఏకం చేయాలనే సంకల్పం మన అందరి మనసులో సంకల్పన చేసి మన చేత ఈ విధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. గత 9 నెలలుగా కూడా మన ఆలయంలో రామాయణ యొక్క పారాయణంతో పాటు రామాయణ ప్రవచన కార్యక్రమం కూడా 9 నెలలుగా జరిగింది. అంటే మన అందరం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ విధంగా ఇన్ని నెలలుగా ఆ రామాయణాన్ని వినే అదృష్టం నాకు లభించింది అంటే ఆ భగవంతుని కృపాకటాక్షాలకు ఎంతో లభించినట్టు. 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు చేయడం, 11 రోజులు కూడా రామాయణ పారాయణము ప్రవచనము చెప్తూ ఉంటాం. అనేక చోట్ల మండల దీక్షగా 41 రోజులు కూడా రామాయణ ప్రవచనం చెప్పినటువంటి విశేషాలు నాకు తెలుసు. కానీ ఇక్కడ కూడా పూర్తిగా రామాయణాన్ని 9 నెలల పాటు కూడా మనకు చెప్పారు అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వారిపై ఎంతో ఉండి మన అందరికీ కూడా రామాయణాన్ని వినే అదృష్టం మనకు లభించింది అంటే మనం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి అవకాశం మనకు లభించదు. 9 నెలలుగా కూడా ఒక సంకల్ప దీక్షతో మన ఆలయంలో రామనారాయణ స్వామి మనకు ప్రవచనం చెప్పారు అంటే అది మనకు ఎంతో భాగ్యం. దీనికి వారు ఏది కూడా ఆశించకుండా కేవలం రామనామాన్ని స్మరణ చేయాలి అన్న ఉద్దేశం తప్ప నాతో పాటు నలుగురు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో వారు చేసుకున్నటువంటి సంకల్పం నెరవేరుతూ చివరిగా రామ కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించి ఆ రాముని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తనతో పాటు మనందరికీ కూడా ఆ రాముని యొక్క అనుగ్రహం లభించాలని ఈ రోజున కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నాం. అటువంటి మహోత్సవమైన ఈ రోజున భగవంతుని యొక్క కళ్యాణాన్ని చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. రామాయణాన్ని మనం చదువుతున్నాము, వింటున్నాము అంటే దానికి కారణం రాముడు పుట్టాడని కాదు, రాముడి చరిత్ర జరిగిందే కాదు, మనకు తెలియదు. కానీ మనకు చెప్పినది ఎవరు? వాల్మీకి మహాముని. ఆ వాల్మీకి మహాముని ఏ విధంగా అయితే రామాయణాన్ని రచించి మన అందరికీ కూడా అందించాడో రామాయణ ప్రవచనం చేసే వారందరూ కూడా మనకు వాల్మీకితో సమానమైనటువంటి వారు. అలా మన ఆలయంలో మన రామనారాయణ స్వామి కూడా మనందరికీ వాల్మీకి లాంటి ఒక ఋషిగా మనమందరం కూడా గౌరవించాలి. వారికి పాదాభివందనాలు చేసుకున్నా తప్పేమీ లేదు. అటువంటి గొప్ప వ్యక్తి భాగవత సప్తాహాలు నిర్వహించడం, భాగవతాన్ని పూర్తిగా చెప్పడం, ఈ విధంగా రామాయణాన్ని ప్రవచనం చేస్తే ఏదో తనకు తాను చేసుకోవడం, ఏదో నలుగురు వినడం కాకుండా కాలనీలో వారందరూ కూడా ఒక క్రమపద్ధతితో
9 నెలల పాటు వస్తూ ఆ రామాయణాన్ని విన్నారు అంటే చెప్పేటువంటి గొప్పతనం ఉంటేనే, ఆ మాటలు వినాలి అనుకుంటేనే వస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ కాలంలో సీరియల్లు ఎన్నో మన సాంసారిక జీవితాలు ఎన్నో ఉంటూ అవన్నీ కూడా వదులుకొని 9 నెలల పాటు కూడా ఈ రామాయణాన్ని విన్నారు అంటే మీరందరూ కూడా ఎంతో ధన్యులు. చెప్పేవారు ఉండాలి, వినేవారు ఉండాలి. కేవలం చెప్పేవారు అంటే వినేవారు లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. వినేవారు చెప్పేవారు సరిగ్గా లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. కానీ మనందరి యొక్క అదృష్టం, ఆ అనుభవం యొక్క మన కుటుంబం, మనకు చెప్పేవారు మంచిగా దొరకడం, వినేవారు కూడా మంచిగా దొరకడం మన సుకృతం. అలా ఈ సంకట విమోచన హనుమాన్ మందిరములో జరిగినటువంటి రామాయణ పారాయణ ఫలితాన్ని ఈ రోజున మనమందరం కూడా సీతమ్మని హనుమ ఏ విధంగా అయితే జాడ తెలుసుకొని రామచంద్రునికి తెలియజేసి వారిద్దరినీ కూడా ఏకం చేసినప్పుడు ఆ హనుమ ఏ విధంగా అయితే సంతోషించాడో అదే విధంగా ఈ రోజున కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకొని సీతమ్మ చేతులను తీసుకొని వెళ్ళి రామయ్య చేతిలో పెట్టి వారిద్దరిని కూడా ఏకం చేసుకొని మనమందరం కూడా కళ్ళ విందుగా వారిద్దరిని దర్శించుకొని ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ రోజున హనుమ ఏ విధంగా అయితే సంతోషించాడో ఆ విధంగా మనమందరం కూడా సంతోషముగా ఆనందముగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుందాం. జై బోలో పవన సుత హనుమానికి. హరి ఓం. దేవేం వాచమ జనయంత దేవాస్తాం విశ్వరూపాం వదన్తి పాదో బంధే సమోత్థాం దేదర్శ్యామో హృదయోస్తు జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ భూనీలా సమేత శ్రీమద్వేంకటేశ్వర స్వామినే నమః. శ్రీమదనందగరుడ విశ్వక్సేనాధిపక్తగః కేశవాది చతుర్వింశతిమూర్తిభ్యో నమః. ఇది నమస్కారం కుర్యాత్. దర్భాన్ శ్వాసినో కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణుదాన్యేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే గంగాకావేర్యోర్ మధ్యదేశే శోభనగృహే శోభనస్థలే సంకట విమోచన ఆలయ సన్నిధౌ భగవన్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసూనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే అస్యాం బహుళపక్షే శుభజితౌ శుభవాసరే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్యాం భగవత కృపయా భక్తస్య గోత్రోద్భవస్యాః కాశ్యపద గోత్రోద్భవాయ గోత్రోద్భవస్యాః నరసింహాచార్య నామధేయస్య సర్వసమేతస్యాః జయశ్రీ నామధేయ కొడిక్యాల వంశోద్భవస్యాః రామనారాయణ నామధేయస్యాః. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ పారాయణ చేసేటువంటి భక్తులందరూ కూడా వచ్చిన వారు రానివారు అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షాలు ఉండాలని చెప్పి అందరికీ కూడా స్వామి కృపా కటాక్షాలతో స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం
ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం సీతా రామచంద్ర స్వామినః అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం సీతారామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన అహం కరిష్యే ఇది అక్షతాని విసృజ్య హరి ఓం आधो निर्विघ्नेन प्रथमतः कलशाराधनं च कर्म करिष्यामि अस्यां कलशे गन्धं शान्ते शुद्धोदकरूपिण्ये नमः शुद्धोदकं परिकल्पयामि हरिः ओम् अध्यायपात्रेषु अन्यपात्रे गृहीत्वा धावनप्लाशु प्रोक्ष अन्यजलेन पात्रमान्यापनन्तुना राजापत्यं पवित्रं शिरोध्यायविरन्मयम् ओम टूम होमोद्धिराय नमः ओम रं जगज्योतिरूपायै नमः इति ఏ కార్యక్రమం అయినా ముందుగా మనం చేస్తున్నామంటే ఆ కార్యక్రమంలో ఎటువంటి దానికైతే మనం అందరం కూడా ఏ పని చేయాలన్నా విఘ్నాలు తొలగడానికి విశ్వక్సేనుని యొక్క ఆరాధన ఎందుకని చేస్తాము అంటే శ్రీ వైష్ణవు అతను ఎలాంటి వాడు, అతను చెప్తే కానీ భగవంతుడు ఎక్కడికి జరగడట. ఉన్నటువంటి ముఖ్య వ్యక్తి ఎవరైతే చెబుతాడో అటు మాత్రమే వెళ్తాడు, ఎక్కడ వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా ఈ విశ్వానందరికీ కూడా నాయకుడుగా ఉండేటువంటి వాడు విశ్వక్సేనుడట. ఆ విశ్వక్సేను యొక్క ఇక్కడ సంకట విమోచన మందిరంలో రామనారాయణ స్వామి గత 9 నెలలు కూడా రామాయణ యొక్క ఆరాధన చేసుకుందాం. చేసుకొని స్వామి మేము చేసేది ఏదో మా ఇంటి ఆడబిడ్డ కళ్యాణం కాదు, ఈ లోకానికి ఆ నాయకుడు ఎవరో కాదు, నీవే నాయకునిగా ఉండి మా అందరికి కూడా ముందుండి నడిపించాలి స్వామి. నీవు నాయకునిగా ఉండి మా అందరికి కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి ఆటంకాలు లేవు. సమప్రభా వేత్రవాణి ఋషికేశో విశ్వరక్షణ పరాయణ భక్తాంతరా విద్వంసీ ఆర్యమాత్య కృపానిధి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే. జయ బోలో విశ్వక్సేన భగవాన్ కి. ఓం నిశముజేనాన్యవేత్ పరిదో వదంతే స విశ్వక్సేనానయంతి యోస్మాద్ధేష్టియం చ వయం దిష్మః స విశ్వక్సేనాభిషదాహవే తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం శుభః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ప్రణామ స్వాగత ప్రతిమ అంగీకరణ ముద్రా ప్రదర్శనాః. ఓం హ్రాం జ్ఞానాయ హృదయాయ నమః. శిరసే స్వాహ శిఖాయ వషడు కవచాయోం నేత్రాభ్యాం వషడు అస్రాయ భటో. సపరివారాయ విశ్వక్సేన ముద్రా ప్రదర్శనాః. ఓం సపరివారాయ విశ్వక్సేనాయ నమః. బాజా సపరివారాయ విశ్వక్సేనాయ నమః. రాజ్యం సమర్పయామి. సపరివారాయ విశ్వక్సేనాయ నమః. సపరివారాయ Krishna
आयुः जय बोलो विश्वक्सेन ప్రోక్షణతో ఇక్కడ ఉన్నటువంటి ఆలయము మేము తెచ్చిన సామాగ్రి అంతా కూడా పవిత్రమైనది చేసి పవిత్రమైనటువంటి వస్తువులు భగవంతునికి సమర్పించాలి కాబట్టి ఆ పుణ్యావాచన కార్యక్రమాన్ని జరుపుకుందాం. పుణ్యావాచన కార్యక్రమంలో సుదర్శనుడిని ఆవాహన చేసుకుంటాం. ఎవరి సుదర్శనుడు? వైకుంఠములో పడుకొని ఉన్నటువంటి స్వామి 4 చేతులు కలిగి ఉంటాడు. ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో పద్మము, ఇలా ఒక చేతిలో గద పట్టుకొని ఉన్నటువంటి స్వామి నారాయణుడు. అలా ఉండేటువంటి చతుర్భుజ నారాయణులో కుడి చేతిలో ఉండేటువంటి చక్రానికే సుదర్శనము అని పేరు. ఆ పేరులోనే ఉంది చూడండి, సుదర్శనం. ఏం చేస్తాడు ఈ సుదర్శనుడు? సు అంటే ఏమిటి? మంచి. మీకు రామనారాయణ స్వామి గారు మంచి జ్ఞానాన్ని అందించారు. అనగానే సు అనగానే ఏంటి అంటే మంచి అని చెబుతున్నారు అంటే మీరు 9 నెలలు కూడా పారాయణం విన్నట్టే, దానికి ఫలితం లభించినట్టే. అలా సు అంటే మంచి, దర్శనం అంటే మనకు కనిపించడానికి. ఎవరిని దర్శనం చేస్తాడు ఈ సుదర్శనుడు? మంచి దర్శనాన్ని కలుగజేస్తాడు. ఏమిటి? మన మనస్సులో అంతర్యామిగా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు 5 చోట్ల ఉంటాడట. పరమపదములో, వైకుంఠములో, మన మనస్సులో, విగ్రహ రూపములో, అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉంటాడు. ఇలా 5 చోట్ల స్వామి ఉంటాడట. పరమపదంలో ఉన్నటువంటి స్వామి మనం చూడలేం, వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని మనం చూడలేం. ఎప్పుడో అవతరించాడు అంటే ఆ కాలంలో మనం ఉన్నామో లేమో తెలియదు. ఇప్పుడు మన అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని దర్శించే శక్తి మనకు లేదు. ఎదురుగా రాముడు ఉన్నాడు అనేటువంటి భయము మనకు లేదు. ఎందుకని? వచ్చినా కూర్చున్నా ముచ్చట్లు పెడుతున్నాం, అటు ఇటు చూస్తున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. విగ్రహ రూపంలో స్వామి ఉన్నా మనకు భయం లేదు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా భగవంతుని చూశారా ఎప్పుడైనా? ఆన్సర్ రావట్లేదు. చూస్తున్నారు కానీ మీకు భగవంతుడు తెలియట్లేదు. ఎదురుగా ఉన్నది ఎవరు? రామచంద్రమూర్తి. ఆయన ఎవరు? భగవంతుడు. మరి చూసామా లేదా? ఎవరైనా అడిగితే భగవంతుని చూసారా, మీకు ఏమైనా కనిపిస్తాడా అంటే అవును రోజు చూస్తున్నాం భగవంతుని అని చెప్పాలి. అంతే చెప్పా, సైలెంట్గా ఉండడం కాదు. భగవంతుని నిత్యము మనం చూస్తున్నాము. భగవంతుడు ఎన్ని రకాలుగా ఉంటాడు? 5 చోట్ల ఉంటాడు భగవంతుడు. పరమపదములో, వైకుంఠములో, విభవములో అంతర్యామిగా మన లోపల ఉంటూ చివరిగా మనందరికీ కూడా రక్షించడానికి ఎదురుగా మన కోసమై మన చేత సేవలు చేయించుకోవడానికి ఆ స్వామి విగ్రహ రూపములో మనందరికీ కూడా కనిపిస్తూ నిత్యము మనము రక్షిస్తూ మనని చూస్తూ ఉండేటువంటి వాడే ఆ పరమాత్మ విగ్రహ రూపము, అర్చారూపము అని అంటారు. దీన్ని విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఏమంటారు? అర్చారూపము. అర్చారూపంలో ఉన్నటువంటి స్వామిని అర్చారూపం అంటే మనము అర్చన చేసుకోవడానికి వీలుగా మన కోసము రూపాన్ని ధరించినటువంటి వాడే ఆ భగవంతుడు. అందుకే అర్చారూపంలో ఉన్నటువంటి స్వామిని మనమందరము కూడా పూజలు చేస్తూ ఉంటుంటాం. అటువంటి రాముణ్ణి మనమందరం కూడా ఇప్పుడు దర్శనం చేసుకోగలుగుతున్నాం. ఏ విధంగా? మన మనస్సులో భగవంతుడిని నిలిపి మన అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుని కూడా మేలుకొలుపు చేసి ఎదురుగా ఉన్నటువంటి భగవంతుని చూసేటువంటి యోగ్యత ఎవరు కలిగిస్తారు? సుదర్శనుడు. అందుకని చెప్పి ఆ సుదర్శనుని ప్రార్థిస్తూ ఆ కలశంలోనికి సుదర్శను ఆవాహన చేసుకొని ఆ కలశంలో జలాన్ని పునీతం చేసుకొని మనం తెచ్చిన జలం ఎక్కడిదైనప్పటికీ కూడా రామ అవతారములో అలా రాముని వంశంలో పుట్టినటువంటి కొందరి కోసం అని చెప్పి భగీరథుడు తపస్సు చేసి ఎత్తిపైకి ఆ తర్వాత ఈ భూమిపైకి తీసుకొని త్రిపాదములో భగవంతుని శిరస్సు మీద ఆ తర్వాత భూమి మీదకి వచ్చింది. అటువంటి గంగాదేవిని మనము ఈ విప్సయా విప్సిదాని సుదర్శనాయ నమః. జయ బోలో సుదర్శన భగవానికి. శరణం పవిత్రం విదతం పురాణం ఏన పూతాది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాది పాపానాం పరాతిం తరేమ. విష్ణోర్నాటమసి విష్ణోః కృష్ణమసి విష్ణోస్న ప్రేహేస్త విష్ణో సూరసి విష్ణోః ధ్రువమసి వైష్ణవసి విష్ణవే త్వా గంధద్వారాం దురాదర్శ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం యోగఫ్వయే శ్రియం.
ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ ఓం ఆపవందంతు జీవసే దీర్ఘాయుజ్యాయ వర్తసే యస్యావృధా గీరిణా మన్యమానో మర్త్యం మర్త్యోజో హవీమి దేవస్సత్వాస విదుపతవే చినోర్బాహుభ్యాం పూష్ణోత్సాభ్యాం యాదదే ఓం యువా సువాసాః పరివేదాగాస్సా ఉత్రేయాన్ భవతి జాయమాన కంధీరాసకమయా ఉన్నయంతే స్వాదియో మనసా దేవయంతా ఓం భీష్మో ఏ మందౌతనో వసంతాజన తన్నోస్తు ముగోరాగం శతసారనాని వాదయేష్యామయే శ్యామః శన్నోః దేవీరవిష్ణయ ఆపోః భవంతు భీతయే శమ్యోర విశ్రావంతు నః ఓం ధన్వనాగాధన్వనా జింజయే మా ధన్వనా సమితోజయేమ ధనుష్యత్రోర్వపకామం కృణోదే ధన్వనా సర్వాః ప్రదిశోరజయేమ ఓం ఆకలశే శుభావతే పవిత్రే పరిశిష్యతే ఉక్తే రక్తేషు వర్ధతే శన్నోః దేవీరవిష్ణయ ఆపోః భవంతు భీతయే శమ్యోర విశ్రావంతు నః ఓం ఆపో వాయుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవామృతమాపో సంభ్రాణాపో విరాడాపో స్వరాడాపో జంధాకుశ్రాపో ఇదోగుశ్రాపో సత్యమాప సర్వదేవత ఆపో బ్రహ్మపూర్వస్వరోం దేవసత్వాస విదుపతవే శినోహారబాహుభ్యాం పూష్ణోస్తాభ్యామానదే ఓం ప్రభో యజ్ఞేషు దేవయంతో అర్తంద్యావానమో వే పృథివీషదైః ఏషాం బ్రహ్మణ్యాసమాని ప్రావ్యం నిశాఖాః ఓం యాఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిర్మ సోదాస్థానో మధ్యంత్వకంభసః ఓం 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 పరమధామవస్థితామదనుగ్రహకామ్యాయ ఉద్యావతార ఇహావిమతమంత్రసిద్ధిద మంత్రశరీరో నమో నమః ఓం రం సహస్రారం భటు భగవాన్ సుదర్శన ఆగచ్చాగచ్చాగచ్చాగచ్చ స్వాహా సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః ప్రణామ స్వాగత ప్రతిమ అభిముఖీకరణ ముద్రా ప్రదర్శ్య హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయ వజటు కవచాయహం నేత్రాభ్యాం వజటు అస్రాయ వటు పద్మ శంఖ చక్ర గద వనమాల ముద్రాన్ ప్రదర్శ్య కలశోపరి చక్రముద్రాన్ ప్రదర్శ్య సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః సమర్పయామి सुदर्शन भगवान के ओम तत्पुरुषाय विद्महे दक्षिणापान्तो ऐश्वर्य वस्तु ओम स्वामिनः परस्मादीयतां प्रसीदमस्मः प्रसन्नात्मः प्रसीदभवन्तः पुण्याः वाचयिष्ये वाच्यताम् ओम भगवतो बलेन भगवतो वीर्येण भगवत्तेजसा भगवदकर्मणा भगवता कर्म करिष्यामि भगवानेन स्वकीयाया स्वरूपसिकरं पवित्रम् ओम तत्पादो पवित्रं तत्पादोदकं पवित्रं तस्सत् पुण्याः भवन्तो पुण्याः वस्तु ओम भूर्भुवस्सुवः तस्य पितृवरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् ओम एकपदे द्विपदे त्रिपदे चतुष्पदस्य सहीपदस्य नमस्ते सूर्याय दर्शिताय पादाय पर्वतावतो प्रभात् एषा सा परा एष परमात्मा एष परब्रह्म चतुर्विसर्वेश्वर सात्वा समाराधयन् अन्यनन्तरितप्रयत्वदा भगवान् दीर्घायुष्यं भगवान् वासुदेवः करोति शिवं पानीयं भगवान् वासुदेवः करोति
वृक्षितमस्तु अक्षतमरोगं कुशलं भगवान् वासुदेवः करोति सोमनस्य वस्तु सोमनस्य भगवान् वासुदेवः ओम वासुदेव शान्तिरस्तु प्रद्युम्न सक्रस्य शान्तिरस्तु भगवान् प्रद्युम्न शान्तिरस्तु रत्न शान्तिरस्तु भगवान् पुरुष शान्तिरस्तु भगवान् सत्य शान्तिरस्तु भगवान् अच्युत शरो देवो वासुदेवो शुद्धये चास्तु प्रद्युम्न शान्ति शुद्धये आत्मानां प्रोक्षेत्रः देवदेवोत्तमस्याः जगत्कुटिम्बिनः जगद्रक्षणस्वाराधकर्माः पुण्याः भवन्तो भ्रुवन्तो पुण्याः कर्मणोऽस्तु पुण्याः कर्मणोऽस्तु क्षत्रं नैते यावत्र सूर्यो गच्छेत् लग्नं पश्येत् तावत् गुरुत्वा इत्कार्यस्याः एव गुरुगणस्याः श्री सीतारामचन्द्रस्वामिनः कल्याणमहोत्सवाराधकर्मणः स्वस्ति भवन्तो भ्रुवन्तो सोण्यवर्णः पावकायाः जातः कश्यपो या सुन्दरः अग्निं या कर्मदेविरुद्धानो भवतु सहनो भरत्वा सहवीर्यं करवाहै तस्मिन्नावधीतमस्तु मादकास्तान् गृहीत्वा करगोपरिविन्यस्य अथार्घजलं पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आशान्यं बाहिरदेशे अनिष्टनमस्तु आज्ञेयं यत्पादं प्रतिहतमस्तु भगवान् दक्षिणास्यादि संकर्षणो मार्जेतां प्रदिशादिशि बद्भ्यम्नो मार्जेतां उदिशादिशनुर्ध्वो मार्जेतां ऊर्ध्वायादिशि गदाधरो महापुरुषो मार्जेतां एतेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमो नमः। ఇప్పటివరకు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత విశ్వక్సేనుని యొక్క ఆరాధన చేసుకుంటాం. గంగలో కట్టుకునే యోగ్యత మనకు రావాలి అంటే ముందుగా ఆ కలశంలోని గంగాదేవిని స్మరించుకొని ఆ తర్వాత ఆ సుదర్శను ప్రార్థించుకొని ఆ సుదర్శని యొక్క అనుగ్రహం చేత మనమందరం కూడా జలము చేత నృసింహ వామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణ వరప్రదానము అంతరాల గురించి ముచ్చట పెట్టకండి. కళ్యాణానికి ముందుగా ప్రయాణం చేద్దాం. జై బోలో పవన సుత హనుమాన్. ఇప్పుడు ఆ సీతమ్మ రామచంద్రమూర్తి చక్కగా మన అందరికీ కోసం కూడా ఆ సుదర్శన భగవాన్ యొక్క అనుగ్రహం చేత మన అందరికీ కూడా మంచి దర్శనాన్ని ఇవ్వాలని చెప్పి చక్కగా వారి రామచంద్రునికి వివాహం చేద్దామని సంకల్పించుకున్నాడట మనస్సులో. ఆ విధంగా సంకల్పించుకోగానే ఈ రామచంద్రుని యొక్క వివాహము ఎవరికి చేస్తాడో ఎవరి నుంచి చేస్తాడో అనే భయముతో ఎక్కడో ఉన్నటువంటి విశ్వామిత్ర మహాముని పరుగున ఆ దశరథుని మనస్సులో ఉన్నటువంటి దాన్ని తెలుసుకొని పరిగెత్తుకుంటూ అయోధ్య నగరాన్ని చేరుకున్నాడు. అలా విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుని యొక్క కళ్యాణం చేయాలి అనేటువంటి తన సంకల్పము, తానే ముందుండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి విశ్వామిత్రుడు సంకల్పించుకోవడం వలన ముందుగా పరుగున ఎవరికి అయితే ఎక్కడ అందమైన స్త్రీ కనిపిస్తుందో ఆ స్త్రీకి రామచంద్రుని ఇచ్చి వివాహం చేస్తాడనే భయంతో అయోధ్యకు వచ్చి ఆ రామచంద్రుణ్ణి ఒక సాకుగా చెప్పుకొని, విశ్వామిత్రుడే చాలా పెద్ద వీరుడు, విశ్వామిత్రుడి కథ మీ అందరూ కూడా వినే ఉంటారు. అటువంటి మహావీరుడు ముందుగా విశ్వామిత్రుడు రాజు. ఆ తర్వాత అతను ఎన్నో తపస్సులు చేసి
చివరికి బ్రహ్మ ఋషి అయ్యాడు. అటువంటి సంకల్పము మనందరికీ కూడా ఉండి మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే అటువంటి మంచి సంకల్పంతో దృఢ సంకల్పంతో మధ్యలో వచ్చినటువంటి ఆటంకాలను కూడా ఎదుర్కొంటూ విశ్వామిత్రుని చరిత్ర విన్నామంటే ఏదో కథలా కాకుండా అతను ఏ విధంగా అయితే ఒక రాజుగా గర్వంతో ఉన్నటువంటి రాజు ముని అయి ఆ తర్వాత ఋషి అయి ఆ తర్వాత బ్రహ్మ సంకల్పం ఏ విధంగా ఉందో మన పిల్లలకు కూడా చెబుతూ వారిని కూడా ముందుకు ప్రోత్సహించి బ్రహ్మ ఋషిగా మన పిల్లలు కూడా మారేట్టుగా మలచుకోవాలని ఆ విశ్వామిత్రుడి యొక్క కథలో తెలుస్తున్నారు. అటువంటి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం చేత రామచంద్రుడి యొక్క కళ్యాణం చేశాడట విశ్వామిత్రుడు. ఎక్కడ ఎవరికి ఇస్తాడని చెప్పి అనుగుణంగా వచ్చి తాను ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి రక్షణగా రామచంద్రుడు కావాలని చెప్పి సాగు పెట్టుకొని ఆ రామచంద్రుడు తీసుకొని వెళ్ళాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఆ రామచంద్రుడు లక్ష్మణ స్వామి ఇద్దరు కూడా విశ్వామిత్రుడు వెనుక వెళుతూ మహారాజు యువరాజు అయినప్పటికీ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి ఆ రామచంద్రుడు కూడా తన చెప్పులను వదిలేసి అప్పుడే విశ్వామిత్రుడు గురువుగా అనుకొని గురువు ముందర చెప్పులు లేకుండా నడవాలని చెప్పి రామలక్ష్మణుడు కూడా చెప్పులు వదిలేసి ఆ విశ్వామిత్రుడి వెనకాల వెడుతూ ఉన్నారు. నేను రాజును ముందు పోతా అని చెప్పి పోకుండా ఒక శిష్యుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా రామచంద్రమూర్తి ప్రయాణం చేస్తూ ఒక రాత్రి అయిపోయిన తర్వాత మరునాడు రామచంద్రుని విశ్వామిత్రుడు లేపాడట. మనం అందరం కూడా ఇంట్లో ముందుగా ఉదయాన్నే ఆలయాల్లో వినేటువంటిది కౌసల్య సుప్రజా రామ అనేటువంటి మంత్రంతోనే మనం అందరం కూడా లేస్తూ ఉంటాం. అటువంటి మంత్రాన్ని ఎవరు ముందుగా చెప్పారు ఆ శ్లోకాన్ని విశ్వామిత్రుడే ఆ రామచంద్రుని మేలుకొల్పుగా రామచంద్ర లే అని చెప్పి అప్పుడు ఆ రామచంద్రునికి నిద్ర నుంచి లేపే మేలుకొల్పుగా కౌసల్య సుప్రభాతాన్ని పాడట విశ్వామిత్రుడు. అలా రామచంద్రుడిని లేపి మంగళ స్నానాలు చేయించి అతను రాజు కదా విశ్వామిత్రుని వద్ద ఉన్నటువంటి ఆయుధాలు కానీ విశ్వామిత్రుని వద్ద తెలిసినటువంటి శస్త్రములు కానీ అస్త్రములు కానీ మరి ఎవరికి లేవట. అంత గొప్ప అయినటువంటి వీరుడు విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రుడు మరి రామచంద్రుడు కదా మానవ రూపంలో వచ్చాడు కదా ఇతనికి విద్య నేర్పించాలి, నా దగ్గర ఉన్నటువంటి శక్తులను కూడా ఇతనికి ఇచ్చి జరగబోయే కార్యంలో ఉపయోగపడాలని చెప్పి తన వద్ద ఉన్నటువంటి బల అతిబల అనేటువంటి మంత్రాలతో అనేక శస్త్రములను అస్త్రములన్నింటినీ కూడా ఆ రామలక్ష్మణులకు ఆ రోజున సమర్పించి తన వద్ద ఉన్నటువంటి విద్యనంతా కూడా ఆ రామలక్ష్మణులకు నేర్పించాడట. అలా వారిద్దరిని తీసుకుని వెళ్ళి తన యాగములకు రక్షణగా ఉంచి అక్కడి నుంచి సీతమ్మ తల్లి ఉండేటువంటి మిథిలా నగరానికి తీసుకొని వెళ్ళాడట రామలక్ష్మణుడు. అక్కడ ఉన్నటువంటి సీతమ్మను వివాహం చేసుకునేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ధనుర్బాణమును ఎక్కుపెట్టిన వారికే ఇస్తాను అని చెప్పి ఆ జనక మహారాజు చెప్పడం వలన అతిరథ మహారథులైనటువంటి రాజులను కూడా ఆ విల్లును ఎత్తేటువంటి శక్తి లేక ఈ చిన్న బాలుడు ఎలా ఎత్తురా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తుంటే అందరూ చూస్తుండగానే కేవలం ఒక్క చేతితోనే ఆ విల్లును ఎక్కుపెట్టి ధనుర్భంగము చేయడం జరిగింది ఆ రోజున. అలా ధనుర్భంగము చేయగానే సీతమ్మ వచ్చి రామచంద్రునికి స్వయంవరంతో మాలను ధరింపజేస్తాను వివాహం చేసుకుంటాను అని చెప్పి జనక మహారాజు అనుమతి ఇవ్వగానే రామచంద్రమూర్తి ఒప్పుకోలేడట. ఎందుకని అతను అప్పటి వరకు కూడా బ్రహ్మచారిగా ఉన్నాడు. దీక్ష ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. వివాహం చేసుకోవాలంటే గృహస్థాశ్రమంలో వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ దశరథ మహారాజు యొక్క అనుగ్రహం పొందాలి. తండ్రి యొక్క అనుగ్రహం లేకుండా వివాహం చేసుకునేటువంటి యోగ్యత ఏ పుత్రునికి కూడా ఉండదు. అది మనం తెలుసుకోవాలి. ఈ రామాయణం చదువుతున్నాము వింటున్నామంటే కేవలం కథలా కాకుండా అందులో ఉన్నటువంటి రహస్యాల్ని అందులో ఉన్నటువంటి మర్మములను కూడా తెలుసుకొని మనము అప్పుడే మన పిల్లలు కూడా ఆ రాముని అందరి బుద్ధిమంతులుగా పెరుగుతూ ఈ లోకాన్నంతా కూడా ఏరేటువంటిగా మన కుటుంబాన్ని రక్షించే విధంగా వారు తయారవుతారు. ఏదో కథలా వింటే అది కథ కాదు. మనం ఏ విధంగా జీవించాలో నేర్పేటువంటి సూత్రములతో కూడినటువంటిది ఆ రామాయణం. ఆ రాముడు తన తండ్రి అనుమతి లేనిదే నేను వివాహం చేసుకోను కాబట్టి అయోధ్యకు కబురు పెట్టండి, అప్పుడు మా దశరథ మహారాజు వస్తారు, మా నాన్నగారు వచ్చిన తర్వాత తాను ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అన్నాడట రామచంద్రమూర్తి. అలా అప్పుడు దశరథ మహారాజుకి అనుమతి కలగానే అక్కడి నుంచి వచ్చి వారందరూ కూడా వచ్చి కేవలం రామచంద్ర యొక్క వివాహమే కాకుండా ఆ రోజున నలుగురి అన్నదమ్ముల వివాహాలు కూడా ఒకే రోజు జరిగాయట. అయ్యో అన్నదమ్ముల వివాహాలు ఒకే రోజు చేయవచ్చా?
ఇది శాస్త్రం ఒప్పుకోదు కదా, చేయకూడదు కదా అనేటువంటిది మనకు తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటిది ఎవరు? వశిష్ఠ మహాముని, విశ్వామిత్రుడు, అలాగే జనక మహారాజు వద్ద ఉన్నటువంటి వారు గౌతమ మహాముని పుత్రుడు. అలా ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు కదా. అంటే రాముడు ఒక్కడే ఒకరికి పుట్టాడు, దశరథుడు ముగ్గురు భార్యలు కదా. అలా ఒకరికి పుట్టిన వారికి తల్లులు వేరు కాబట్టి రామచంద్రునికి, లక్ష్మణునికి, భరతుడు ఇద్దరు నవల పిల్లలు. అలా ఆ నవల పిల్లలకు ఒకేసారి వివాహం చేసే యోగ్యత ఉంటుంది. అలాగే భరతుడు, శత్రుఘ్నుడు వేరు వేరు తల్లులు పుట్టినవారు. అలా వేరువేరుగా తల్లులతో గర్భంలో పుట్టినవారు కాబట్టి నలుగురికి కూడా ఒకే రోజు వివాహం చేయవచ్చు అనేటువంటి శాస్త్రముతో ఆ రోజున వశిష్ఠ మహాముని, విశ్వామిత్రుడు, మిగిలిన వారి పెద్ద పెద్ద మునులందరూ కూడా కలిసి ఆ వివాహాన్ని నలుగురు కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడట. తన జనక మహారాజు యొక్క తమ్మునికి 2 కుమార్తెలు, సీతమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ జనక మహారాజు మళ్ళీ కుమార్తె పుడితే ఆ జనక మహారాజు 2 కుమార్తెలు. అలా నలుగురికి కూడా ఈ రామలక్ష్మి అందిస్తున్నాడు. బ్రహ్మచారి నుంచి గృహస్థాశ్రమం వెళ్తున్నదంటే 2వ యజ్ఞోపేతం ఎవరు ధరింపజేసి రామునికి గృహస్థాశ్రమంలోనికి వచ్చేటువంటి యోగ్యతను ఇస్తాడట. అలాంటి యజ్ఞోపేతాన్ని రామచంద్రుడు ధరింపజేసి చంద్రశేమావాహయామి, శ్రియమావాహయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదకా స్నానం సమర్పయామి, సమర్పయామి. యజ్ఞోపే దేవతాభ్యో నమః. భగవతః శ్రీవైష్ణవాన్ గంధపుష్పలతాంబూల దక్షిణాభ్రాతోషయిత్వా తాన్ విష్ణోర్ణోకం వివంద్యాః. ఓం విష్ణోర్ణోకం భేద్యాని వరవోచం యః పార్థివాని మేరజాంతియోస్వభాయ తత్తరకం ప్రస్తమిచక్రమాన్ హేతోరఘాయ విష్ణోర్రాణమతి విష్ణోః విష్ణుమతి విష్ణోస్తం దేహేస్త్వ విష్ణో గుణధి విష్ణోః ద్రోమతి వైష్ణవతి విష్ణవే స్వాహ. సీతారామచంద్ర స్వామి గోవింద. గోత్రనామాలు, అమ్మవారి యొక్క గోత్రనామాలు మనందరం కూడా ఇప్పుడు చెప్పుకొని కళ్యాణంలో ముందుకు వెళ్దాం. బృహదే అనంత వేదాశాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అచింత్య దివ్య అద్భుత నిత్య ఫలసపాలామన్య మయామృతయే వశిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాభురార్జిత పాదవద్భయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాత్మప్రాణపరాయణాయ దుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య ప్రయారిష ప్రబలాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజ వరమనో నత్రే దుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య ప్రయారిష ప్రబలాన్విత అజ మహారాజ వర్మణః పౌత్రాయ దుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య ప్రయారిష ప్రబలాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణః పుత్రాయ దుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య ప్రయారిష ప్రబలాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ గోవింద. శ్యామ
వృణీమహే అహో దాస్యామి ఇది ప్రతివచనం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ ప్రయార్ష ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవ స్వర్ణరోమహానజవర్మనో నప్త్రీం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ ప్రయార్ష ప్రవరాన్విత ఆంగీరస గోత్రో గౌతమ సగోత్రోద్భవస్యాః రస్వరోమహానజవర్మణః పౌత్రీం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ ప్రయార్ష ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవాం జనక మహారాజవర్మణః పుత్రీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం సీతాదేవినామ్నీం ఇమాం కన్యాం గోవింద. ఆ వశిష్ఠ మహాముని గౌతముని యొక్క కుమారుడు ఇద్దరు కూడా గోత్రనామాలు చెప్తున్నారట. రామచంద్రుని యొక్క గోత్రము వశిష్ఠ అనేటువంటి గోత్రంలో ఉన్నటువంటి వారు. ఎందుకని అంటే ఈ భూమి పుట్టగానే ముందుగా సప్త ఋషులలో వశిష్ఠ మహాముని అప్పటి నుండి కూడా ఆ ఈక్షా వంశాన్ని పట్టుకొని ఉన్నాడట వశిష్ఠ మహాముని. ఎందుకని రామచంద్రమూర్తి అవతరిస్తాడు, ఆయనకు నేనే పేరు పెట్టాలి అని చెప్పి ఆ వశిష్ఠ మహాముని అన్ని సంవత్సరాలు కూడా ఆ అయోధ్య నగరాన్ని పట్టుకొని ఉన్నాడట. ఈక్షాకు వంశం ఎప్పుడో పుట్టినప్పటి నుంచి వంశం నుంచి పుడుతూ రామచంద్రుడు వచ్చే వరకు కూడా ఉండి ఆ రామచంద్రుని యొక్క పేరు పెట్టాలని చెప్పి వశిష్ఠ మహాముని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేశాడట వశిష్ఠ మహాముని. రామునికి రామ అనే పేరు ఎందుకని పెట్టాడు? రా అంటే రమించేటువంటిది, మా అంటే తన హక్కున చేర్చుకునేటువంటిది అట, అది ఒక అర్థం. రా అంటే అగ్నిబీజం, మా అంటే చెడునంతా కూడా నశింపజేసి తన హక్కున చేర్చుకునేటువంటి వాడు ఆ రామచంద్రమూర్తి అట. అలా రామ అనేటువంటి నామకరణం చేశాడట. అంతేకాకుండా అష్టాక్షరి మంత్రములో నుంచి రాక్షరాన్ని, పంచాక్షరిలోని మాక్షరాన్ని తీసుకొని రెండింటినీ కూడా కలిపినటువంటిది నామమే రామ అనే శబ్దం. ఈ రామ అనే శబ్దాన్ని స్మరిస్తే చాలట మనమందరం కూడా వైకుంఠానికి వెళ్ళేటువంటి యోగ్యత మనకు లభిస్తుందట. రామ అనే శబ్దంతోనే ఆంజనేయ స్వామి లంకను దాటి సీతమ్మను దర్శనం చేసుకునేటువంటి యోగ్యత లభించింది. రామ శబ్దముతోనే సుగ్రీవుడు తన అన్నను చంపి తన రాజ్యాన్ని చేజించుకున్నాడు. అలా రామశబ్దాన్ని మనం కూడా స్మరిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. రాముని యొక్క తమ్ముని పేరేమిటి? లక్ష్మణుడు. ఈయనకు లక్ష్మణుడని పేరు ఎందుకని పెట్టాడట? ఇతను లక్ష్మీ సంపన్నుడట. లక్ష్మి అంటే ధనము బాగా ఉంటుందంటే లక్ష్మణ స్వామి దగ్గర. అవునా? ఏముంది అతని దగ్గర? ధనం ఏమైనా ఉందా? రాముని దగ్గర లేని ధనం ఉంటుందా ఆయన దగ్గర? ఏమిటంటే లక్ష్మీ సంపన్నము అంటే భగవంతున్నే తాను స్వయముగా అర్ఘ్యపాద్యాలిస్తూ తనకు జీవితం అంతా కూడా రాముని పక్కన ఉండి రాముని సేవ తప్ప మరొకటి లేదు అన్నట్టుగా జీవించాడే, అదే ఆయనకు లక్ష్మీ సంపన్నుడు. అందుకనే రామచంద్రుడిని నిత్యము సేవ చేయడం తప్ప మరొకటి లేదు అతనికి. రామునికి ఎప్పుడు ఏమి కావాలో అని చెప్పి ఎప్పుడు నిలబడే ఉంటాడట ఆ లక్ష్మణస్వామి. అందుకనే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఏమిటి జీవనంలో? భగవంతుని శరణు కోరడం. అటువంటిది ఆ లక్ష్మణస్వామికి పుట్టుకతోనే ఆ లక్ష్మణుడు రామునికి సేవ చేసుకోవడానికి అన్నట్టుగా పుట్టాడు. ఆ రాముని యొక్క జీవితం అంతా కూడా లక్ష్మణుడు సేవ చేస్తూనే ఉన్నాడు. అదే అతనికి సంపన్నము, అదే లక్ష్మీప్రదము. అందుకే అతని పేరు లక్ష్మణుడు అని చెప్పి నామకరణం చేశాడట. భరతునికి ఎందుకని భరతుడు అని చేశాడట? అతను భరించాడట. ఏం భరించాడు కాలంలో? ఎందుకని? భరతుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రుడు పట్టాభిషేకం చేసుకోకుండా అయోధ్యలో అరణ్యానికి వెళ్ళాడు కదా అనేటువంటి ఒక దూషణతో భరతుడు భరించాడట. అంతేకాకుండా అది భరించడం మాత్రమే కాదు, తాను ఏమి భరించాడో ఇదంతా లోకులు అనుకుంటున్నటువంటిది. కానీ తాను యొక్క జన్మ ఏమిటి? భరతుడు ఎవరిని పట్టుకున్నాడు? ఎవరిని మోసాడు? ఆ రామచంద్రుని యొక్క పాదాలను శిరస్సుపై పెట్టుకొని మోసాడు. అతను భరించింది ఎవరిని? రాముణ్ణి భరించాడు. ఎలా భరించాడు? పాదుకలను ధరించి కేవలం భగవంతుని పాదాలు తప్ప నాకు మరొకటి వద్దు అని చెప్పి కేవలం తన జీవితం అంతా కూడా భగవంతుని యొక్క పాదములు పట్టుకునే తిరిగాడట ఆ రామచంద్రుని యొక్క తమ్ముడు భరతుడు. అలా తనకి భరతుడు ఈ విధంగా జరుగుతుంది అని ముందుగా తెలుసు కాబట్టి వశిష్ఠ మహాముని అతనికి
భగవంతుణ్ణి భరించి ఇతను భాగవతోత్తములలో ఉత్తముడు, భగవంతుని యొక్క పాదములు మాత్రమే పట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇతనికి భరతుడు అని పెట్టాడట పేరు. ఇక చివరిగా ఉన్నటువంటి శత్రుఘ్నుడు. అతనికి ఏమిటి శత్రుఘ్నుడు అంటే? శత్రువులందరినీ కూడా సంహరించేటువంటి వాడు శత్రుఘ్నుడు అని. మరి రాముడు అంటే రావణాసుని చంపాడు, లక్ష్మణుడు అంటే యుద్ధంలో మరి కొందరిని చంపాడు. మరి శత్రుఘ్నుడు ఎవరిని చంపాడట? ఎందుకు పాపం ఇతనికి శత్రువులను చంపేటువంటి వాడు శత్రుఘ్నుడిని నామకరణం చేశాడు అంటే, అతను తనలో ఉన్నటువంటి శత్రుత్వంలో ఉన్నటువంటి తన మనస్సును ఆధిక్యం చేసుకొని దుష్టంగా చూసేటువంటి చూపులను కానీ దుష్టంగా ఉండేటువంటి కార్యములు చేయడం లేకుండా తనను తాను నిర్ణయించుకొని తాను కేవలం భాగవతోత్తమ సేవ మాత్రమే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ శత్రుఘ్నుడు ఏం చేసేవాడు? రాముడు పక్కన ఉంటే రాముణ్ణి కూడా చూసేవాడు కాదట, సీతమ్మ ఉంటే సీతమ్మను కూడా చూసేటువంటి వాడు కదా, తన తల్లిదండ్రులు కూడా చూసేటువంటి వాడు కాదు, లక్ష్మణుని కూడా చూసేటువంటి వాడు. ఎవరిని చూస్తుండేటువంటి వాడు, ఎవరి సేవ చేస్తుండేటువంటి వాడు అంటే ఆ శత్రుఘ్నుడు తన అన్నయ్యటువంటి భరతునికి మాత్రమే సేవలు చేసేటువంటి వాడట. అయ్యో, రామచంద్రుని యొక్క సేవ చేసుకుంటే పుణ్యము కానీ ఈ భరతుని చేసుకునే పుణ్యం ఏమిటి కదా మనకు వచ్చేటువంటి అనుమానం. భగవంతుణ్ణి పూజించే దానికంటే భగవంతుని పూజలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని గౌరవించి వారికి మనము నమస్కరిస్తే ఆవిడ కాదు అని చెప్పి కేవలం భరతునికి సేవలు చేసేటువంటి వాడట. అలా శత్రుఘ్నుడి నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏమిటి? ఎవరెవరైతే పూజలు చేస్తుంటారో అలాంటి వారందరినీ కూడా మనము గౌరవించినప్పుడే అప్పుడు భగవంతుడు సంతోషించి మనందరికీ కూడా భగవంతుడు చేరు అవుతాడట. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామంటే కేవలం వచ్చి కూర్చొని చేస్తే కాదు కదా, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి కూడా చేయి వేస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అలా మీరందరూ కూడా శత్రుఘ్నులే, మీరందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవంలో వశిష్ఠ మహాముని గోత్రముతో ఆ రామచంద్రమూర్తి ఉన్నాడు. అలా సీతమ్మ యొక్క గోత్రం ఏమిటట? గోత్రముతో జన్మించినటువంటి వారు వీరందరూ కూడా. అలా గౌతముని యొక్క వంశంలో అధిక్ష్యంది భువనాని విశ్వాః. ఓం ఇమం హే గంగే యమునే సరస్వతి సుదధేస్తో మహృతమరుష్ణయ అసిగ్నియామరుధృతే విదసీర్యే శృణోహ్యా శివమయా సుతంజ సత్యం జాభీః తపోధ్యాయత తథోరాత్రిరాధయత తథసముద్రోర్నవః సముధార్ణనవాదితి సంవత్సరోధ్యాయత అహోరాత్రాన్విషేష్య విదోషే సూర్యచంద్రమాసో ధాతాయథా పూర్వం కల్పయతు దివంజ పృథివ్యంతరిక్షం దోమః యత్పూర్ణం రజస్వాంతరిక్షం రోదసే హిమాగస్మరువర్ణో పునః స్వాహాః భాస్మే బ్రహ్మాస్మే అహమేవామ్మాదుః స్వాహాః అఖారకార్యాః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం అర్చత ప్రారబ్ధత. మనందరి చేత కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు. మరి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారికి ముందుగా మధు పరకము, పెరుగు తేనెతో కలిపినటువంటి మధు పరకాన్ని అందించి, స్వామి కాస్త మేము కళ్యాణ సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద. ఓం సీతారామచంద్ర స్వామి గోవింద. ఆ తర్వాత కళ్యాణంలో స్వామి యొక్క ఔదార్యం చూడండి ఎంతది. దానం ఇచ్చేవాడు ఎప్పుడు కూడా ఎంతటి భాగ్యాన్ని ఆ స్వామి మనకు ప్రసాదించాడు. స్వామి రెండు చేతులు చాచి మనకు అడుగుతున్నాడు, నాకు కన్యను ఇవ్వండి అని చెప్పి. మనమందరము కూడా సీతమ్మ తరపున ఉండి కన్యను దానం చేస్తున్నాం అంటే మన చేతులు పైకి ఉండి ఆ స్వామి చేతులు కింద ఉండి మనమందరం కూడా కన్యను దానం చేస్తున్నామంటే మనకు ఈ రోజున చాలా యోగ్యత మనకు లభిస్తుంది. కన్యను దానం చేస్తే ఏం యోగ్యత లభిస్తుంది? దశ పూర్వేష దశ పరేష వంశము, మన అత్తగారి వంశము, కేవలం వారు కాకుండా 10 తరాలు, అటు 10 తరాలు ఇటు 10 తరాలు అందరికీ కూడా ఎన్ని పాపములు చేసినా ఎన్ని ఘోరములు చేసినా అవన్నీ కూడా తొలగిపోయి మనము బ్రహ్మలోకములో
బ్రహ్మలోకములో నివాసం ఉండేటువంటి యోగ్యత మనకు లభిస్తుందట. మన ఇంట్లో పుట్టిన ఆడబిడ్డలు చేస్తే అటువంటిది ఈ లోకంలో లేనటువంటి వాడు ఆ రామచంద్రుని యొక్క చేతులు చాచి అడుగుతుంటే సీతమ్మను మనం ఇస్తున్నాము అంటే మనదెంత భాగ్యం ఈ రోజున. అటువంటి భాగ్యం మనందరికీ కూడా రామనారాయణ స్వామి కలగజేయడం మనందరికీ కూడా సుకృతం. అలాగే కేవలం కన్యను మాత్రమే తీసుకోవడం రామచంద్రమూర్తి మనలో ఉందో తెలియకనో దోషములు చేస్తే ఆ దోషములను కూడా స్వీకరిస్తాను అని చెప్పి చైతన్య సహితముగా దానం చేస్తున్నాము. కాబట్టి మీకు తోచిన దక్షిణను వేస్తూ స్వామివారికి సమర్పించుకొని కన్యను దానం చేద్దాం. జయ బోలో పవన సుత హనుమానికి పుష్పదండ సారభౌమ ప్రదీగాత్య అష్టదిగ్ధంది శృంగారంలో సంవిదే లోకాలోకనవలయితే నవలింగురాసత్వే ప్రదక్షిణ శుద్ధోదకాన్వయ ప్రకృతే జంబూ వృక్ష పూషకౌంజ శాఖశాలిమల పుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే కమనావతి యశోవతి సంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వతి పుణ్యవర్తనే ప్రకాశితే శృంగాఖ్య పంచదశావృతే అంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌమీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగమాలవ నేపాల కర్ణూల పాంచాల గౌరమలయాల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటకరాట పానాట పాండ్యాపురీంద్రాంధ్ర హోంగాంధ్ర కుక్కుడుగాంధార విదర్భ విదేహవర్ధనకే లయ కోసల కుందల గిరామ సురసేన దేవర లింగల మంగళ పశ్చమాధ్రా బాలాంధ్రాపాలే విదేశపాలే పాలితే గంగా గోదావరి యమునా సరస్వతి కృష్ణవేణి తుంగభద్రాయ ముఖామాలా మహిళ కావేరి సుమాలా తామ్రపర్ణి విశ్వగాగోషకి గంధకి చిత్రిక వశిష్ఠ ప్రబల కాష్టపేతరయో సర్వపాపాః కుశావదేవలోనీకరలోయ పుణ్యదావనీతాభ్యనేక పుణ్యనివృతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచపత్రికాపురి ద్వారపతి ప్రమతే పుణ్యపుత్రే ప్రకాశితే ఇంద్రకశేద సామరవస్తినాగ సౌమ్య గంధర్వ పండితే దండకాండి చుంబకాపదీకలౌషాధరే కారుణ్యాయుతే మహాసరోధకాలే పంచాక్షుడిస్తీర్ణే భూమండలే లక్షోద్వీపే సుమేర్మారిదాన హరివర్ష కింపురుష వర్షయోశ్చ దక్షిణే చేతుబంధమలయాది ఉత్తరే సహస్రోజనముదే భరతవర్షే భరతకంఠే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అయోధ్యాకాశీ కురుక్షేత్రయాప్రయాగాంజి శ్రీరంగ శ్రీ వెంకటాచలాది పుణ్యక్షేత్రే గంగా ఇందూరునగర సంకట విమోచన హనుమాన్ మందిర క్షేత్రే గంగాపురమిరాజితే వీణాస్తాంబులవక్తావనాంతోరస్య విమలాదినారాయణస్య నాభీసరోజే విరాజమానస్య సకల జగత్ హేతోః పరబ్రహ్మనియుక్తస్య గురుకులస్య పునః ప్రత్యాంగిరోవరేష్యాత్మవిశ్లామదేశం మధ్యే కారణబ్రహ్మణః పరమాత్మం దర్శయాతే ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ద్వితీయేయామే ద్వితీయే ముహూర్తే త్రయోవణికాదిగ్రహ చత్వారికల్పనికాః పార్థివకల్ప పూర్వకల్ప బ్రహ్మకల్ప వరాహకల్పానామతే శ్రీ శ్వేతవరాహకల్పే స్వయంభువ స్వారోత్తావతామతనైవత సాక్షితమైవసుతామణి దాక్షబ్రహ్మరోత్తామనోచ్య ఓంయాది చతుర్మంతరే మధ్యతమే త్రైవతమంతరే మత్స్యాది పూర్వవరాహనారసింగవామనవాఘవరాఘవకృష్ణ బౌద్ధకలిగజావతారేషు నవమే బౌద్ధావతారే అష్టాంతమే మహాయుగే సప్తదశలక్షాశ్రామిలాశ్రమణేయాది ద్వాదశలక్షాశ్రమణే నేతాయుగేయాది అష్టలక్షాశ్రమణే లవణివేదయాది శతలక్షాద్వాత్రీషు సహస్రమణే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్కకాళీనాగాన్మార్గేషు ద్వితీయే కాళీమహర్గే పశ్చిమోత్తమ వ్యావహారికాంతమానేన సపాత్మస్నానాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే చిరతృతోః కార్తీకమాసే బహుళపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం విశేషణ విశిష్టాయాం అస్యాం శుభవాసనాయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం
కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల క్షీరసాగర సముద్భూత పారిజాతాలి సోదరీ సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత సిద్ధాంత కన్యాస్మోదకపూర్ణం శ్రీ సీతారామచంద్ర స్వామి అభయాస్తం ధన్యాత్. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యాశనం భవతు అంగిరసాయాస్యా గోతమాత్రయానిశా ప్రవరాన్విత గౌతమోత్సవ భవాం కర్ణరో మహారాజవర్మణో. మంత్రంతో సీతమ్మ చేతిని రామచంద్రుని చేతిలో పెట్టాం. స్వామి స్వీకరించు అంటే సరిపోతుందా? కేవలం అమ్మాయి ఇస్తే మన ఆడబిడ్డ గొప్పతనం తెలియాలి కదా వారందరికీ కూడా రాజ్యంలో అయోధ్య నగరంలో. అందుకని చెప్పి ఆ జనక మహారాజు కేవలం సీతమ్మతో కాకుండా అప్పుడు రామచంద్రునికి అనంతమైన సంపదను, తన రాజ్యంలో ఉన్నటువంటి గోవులను, బంగారాన్ని ఈ విధంగా 16 మహాదానాలు చేశాడట. 16 దానాలు ఇచ్చాడట అప్పుడు. అలా మనమందరం కూడా మనస్సుపూర్వకంగా యస్మా తస్య ప్రధానేన అథ శాంతిం ప్రయశ్చమే భూదాన తుభ్యం సంప్రపదే నమః హిరణ్య గర్భ గర్భస్థం హేమబీజం విభావో అనంత పుణ్య ఫలదం అథ శాంతిం ప్రయశ్చమే హిరణ్య దాన తుభ్యం సంప్రపదే నమః సాలగ్రామ శిలాచక్రే భువనాని 14 యస్మా తస్య ప్రధానేన అథ శాంతిం ప్రయశ్చమే సాలగ్రామ దాన తుభ్యం మళ్ళీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. హిరణ్యాలు తీసుకో, మళ్ళీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాలగ్రామ దానం చేస్తున్నాము, దీన్ని కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. నమః అంటే నమః నాది కాదు, ఇది నీదే, కాదు ఇది నీదే అని చెప్పి దానం ఇస్తూ ఉంటుంటాం. కానీ తన కూతురైన కన్యలు దానం చేసేటప్పుడు మాత్రం అలా చెప్పకూడదు. అట్లా ఎందుకని మళ్ళీ తాను మన ఇంటికి రావాలి, తాను మనతో పాటు ఉండాలి, తనతో పాటు అల్లుడిని కూడా తీసుకొని రావాలి, వాళ్ళందరూ కూడా మనతో ఉండాలి కదా. అందుకని చెప్పి సీతమ్మ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృహం స్మరామి. శ్రీకాంత కుజకుంభకుంకుమ పరిరంభో గుణానానిధి పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమా విశ్వక్సేన విభీషణ ప్రభుతిభిః భక్తై సదా సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణీ కళ్యాణి సకలేశ్వరీ సరహిజా భాగ్యానుసంధాయిని శోభాంగి విమలిని విమలేశ్వరీ నారాయణీ శ్రీ సతీ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. మందిరే
వైకుంఠే కనకాచలే ఎదుగిరో నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే చనిషదో పుణ్యాచలే స్వాశ్రయా పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగి శ్రీరామ పురుషోత్తమ నరహరి నారాయణ కేశవ గోవింద గరుడధ్వజ గుణనిదే దామోదర మాధవ శ్రీకృష్ణ కమలాపతే యదుపతే సీతాపతే శ్రీపతే వైకుంఠాధిపతే చరాచరాధిపతే లక్ష్మీపతే పాహి మాం సుముహూర్తే. జంభీరం జనమండలం జనపదం పురియా సదా మంగళం. చక్రం చక్రధరశ్చకోరమిథునం చక్రం చక్రధరశ్చకోరమిథునం చామీకరం చామరం చైత్రః చైత్రవ్రతం చండనతరం చాంపేయకం చందనం చండాంశుస్సమరిమృగం విలసిత చూడామణీశ్చంద్రికా చంద్రశ్చంద్రమసోర్ధమగుడ కుర్వంతు వా మంగళం. సావధాన మహర్షీణాం సీతారమత్య హరియాదృతానాం మనోదరయమయంత్యాది మహాపతివృతానాం హరిశ్చంద్రకర్ణవిత్రయ రఘుద్రీపాది పుణ్యపురుషానాం గంగాధర్మదాతృత్రామాలాపణకృష్ణవేణీమూర్ధావృతావృతాధ్యాది మహానదీనాం జంభోజముదర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 ుदरुదरुదरुद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 रु
వేదాన లగ్నహోరాత్రే కాల నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ అంశకాల అనంతరమూలాః సర్వే శుభాః శోభనాః ఏవన్ ముహూర్తకాలే తుల్యం సువారం సునక్షత్రం సుయోగకరం తుల్యసారావలం కుర్వంతు మా సీతారామచంద్ర స్వామి గోవిందా
పంచామృత స్నానం సమర్పయామి. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీం ధ్యాతవేదో మమావహ త్వామావాహ ధ్యాతవేదో లక్ష్మీరమనవహామిని. యస్యాం హిరణ్యం విద్ధేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీ పుష్పయే శ్రీర్మహాదేవీ ఋషదాం కాంభోస్విధామిరణ్యప్రాకారమార్ద్రాం దిగంతే దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దాభ్యోపయే శ్రియం చంద్రాం ప్రభాసాం జగాధ్వలంతీం ప్రియం లోకే దేవనిష్టాం దారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణ సదా త్వావృణే ఆదిత్యవర్ణే నమసో దిజాతో వనస్పతిస్త వృక్షో తవిల్వః తస్య పదార్థపదానందమాయాంతరాయాశ్చ భాగ్యా లక్ష్మీ ఉపైతుమాం దేవతకా కీర్తిష్టమనినాథః ప్రాదుర్భూతోస్మిరాశ్రయస్మిన్ కీర్తివృద్ధిం దధాత్మే క్షుద్వివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాథయామ్యః అభూదేవతబుద్ధిం చ సర్వామ్యం ప్రసమేతః గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరిషణీం ఈశ్వరే పశూనాం పున్నస్యామై శ్రేషయతాం యశః కర్ధమేన వృథాభూతామైతం భవకర్ధమ ప్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్సందుగ్ధాని విద్యేతమసమే గృహే నిజదేవే మాతరం ప్రియం భాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం శ్రీయం వర్ణాం భయమాలినీం సూర్యాం హిరణ్మహీం లక్ష్మీం ధాతవేదో మమావహ మహాదేవీ ధీమహి విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం విభూతే నమః. ఓం పరమాయ నమః. దీప్తాయ నమః. వసుధాయ నమః. వసుధారిణ్యే నమః. కమలాయ నమః. కాంతాయ నమః. శివాయ నమః. క్షీరోద్భవాయ నమః. అరుద్రవరాయ నమః. బుద్ధయే నమః. నగాయ నమః. హరివల్లభాయ నమః. అశోకాయ నమః. అమృతాయ నమః. దీప్తాయ నమః. లోకశోభినాథిన్యే నమః. ధర్మనిలయాయ నమః. కరుణాయ నమః. లోకమాత్రే నమః. పద్మప్రియాయ నమః. పద్మహస్తాయ నమః. పద్మాక్షే నమః. పద్మసుందర్యే నమః. పద్మోద్భవాయ నమః. పద్మముఖే నమః. పద్మనాభాయ నమః. రమాయ నమః. ఇంద్రశీతలాయ నమః. ఇందిరాయ నమః. కాలజ్ఞాశిన్యే నమః. ప్రీతిసుందరిన్యే నమః. ఉదారామాయ నమః. హరిణ్యే నమః. హేమాలిన్యే నమః. గణలక్ష్మ్యే నమః. పుత్రాయ నమః. సన్నాక్షే నమః. నారాయణమాలిన్యే నమః. దారుకుంఠ్యే నమః. బ్రహ్మవిశ్వాసకాయ నమః. దిగాజ్ఞానమన్నాయ నమః. భువనేశ్వర్యే నమః. అనామిద పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాంతరం ఫలనైవేద్యం వేదయామి. లావనా లావనా శోభనా ప్రవిందానిదర్శ అమృతగ్రహ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నమస్తు అమృతో విధానవదే. తాంబూలం సమర్పయామి. తాంబూలాగ్రేణ అక్షతాన్ సమర్పయామి. సమద్వితీయగురుసమాత్మనే నమో నమః. శ్రీరంగేశాయ మంగళం. జలేన ప్రోక్షాపైశ్వరందరం మంగళమహానీరాజనం దర్శయామి. జయ బలో పవన హనుమానికి. శ్రీ సీతారాముల కళ్యాణము సుఖమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము సుఖమురారండి. శ్రీ కళ్యాణము బొట్టును పెట్టి బొట్టును పెట్టి మహిమా శ్రీ కళ్యాణము బొట్టును పెట్టి మహిమా చిత్తమును నుదుటను పెట్టి ఆరాణి మారా
एतद्रामे यथा वस्याः प्रथामे एवं रूप्याणि यज्ञस्य काम्याप्रिया ददामि यज्ञदे देदि वायुराहातु अन्ते नित्यवन्द्रमाः आदित्याहुत्यामोदि आमसमाभरं विशेषदक्षिणाः श्रियो मे ओम प्रजापति श्रियामशः पुष्करदत्ता आत्मानन्दं तस्याग्नि పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి మీ పెళ్లి కూతురు పేరు గల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల పెడ పెళ్లి కూతురు పేరంతా నడిమి పెళ్లి కూతురు పేరంతా నడిమి పెళ్లి కూతురు విగు పేరు ముచ్చ సిగ్గువని పెళ్లి కూతురు జీవిత కలం కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల పాలు వెండికి ప్రజాపతి కృష్ణచంద్రకి పవన సుతు హనుమానికి పవన సుతు హనుమానికి తపోవన జ్ఞానానందకి తపోవన జ్ఞానానందకి సీతాపతి రామచంద్రకి గౌరీపతి చంద్రచూడుకి ప్రజాపతి కృష్ణచంద్రకి పవన సుత హనుమానికి తపోవన జ్ఞానానందకి తపోవన జ్ఞానానందకి రామ 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 జయ రామ 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 శివాహర రామ 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 జయ రామ రామ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ओम महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम भगवन् हनुमान की जय बोलो सीतारामचंद्र भगवान की పిల్లలకు పేరు పెడతారో ఆ పేరుని సార్థకం చేసుకునేటువంటి యోగ్యత కొందరికే ఉంటుంది అలా మన ఆలయంలో 9 నెలల పాటు కూడా రామాయణాన్ని ప్రవచనం చెప్పినటువంటి రామ నారాయణ అనేటువంటి పేరు పెట్టినటువంటి వారికి ఆ పేరు పెట్టిన వారి తల్లిదండ్రుల యొక్క గొప్పతనానికి ఆ పేరు పెట్టినందుకు ఆ పేరు సాత్కారం చేసుకొని ఒక యోగ్యతను పొంది మనందరికీ కూడా ప్రవచనం చెప్పినటువంటి ఆ రామనారాయణ స్వామికి మనమందరూ కూడా కృతజ్ఞతలు ఉంది. వారికి ఎవరైనా భగవంతుని ఇంకా ఇంకా ఎన్నో ప్రవచనాలు చెప్పాలని మనందరికీ కూడా
జ్ఞానం ఇచ్చేటువంటి విధంగా వారు ఉండాలని మనం ప్రార్థిద్దాం. ఒక 2 నిమిషాలు వారు మాట్లాడతారు. మరి గత 9 మాసాలుగా మన సంకట విమోచన హనుమాన్ మందిరంలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ నడకము, శ్రీరామ రక్షా స్తోత్రము, తర్వాత శ్రీ రామాయణ ప్రవచనం మరి జనవరి 31వ తేదీ నాడు మొదలుపెట్టి మరి అక్టోబర్ 30 వరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మా పారాయణ బృందం అంటే నిజంగా నేను గొప్పవాణి కాదు, కానీ పరమాత్మనే నా చేత ఇదంతా చెప్పించినాడు. కానీ ఇందులో నా ఏషమాత్రం కూడా నాకు గొప్పతనం లేదు. అందులో పారాయణ వాళ్ళు మా వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఆ ఉడకలు వేస్తూ ప్రతిరోజు కూడా 60 మంది 70 మంది వచ్చి మేము ఇక్కడ పారాయణలో పాల్గొంటాం. చూడండి, ఇంతమందికి మనకి ఈ రోజు అదృష్టం కలిగిందంటే కారణం ఏమిటి? మనందరం పారాయణం ఏదో ఒక పారాయణం నామస్మరణ నుంచి ఈ కలియుగంలో మనల్ని రక్షించేది ఏమీ లేదు. మనకు రామనామం ఎంత గొప్పదో పంతులు గారు చెప్పాడు మనకు ఆల్రెడీ. రామ అంటే రమించువాడు. అదేవిధంగా మనకు అష్టాక్షరి మంత్రంలో ఉన్నటువంటి రాణి అక్షరాన్ని, పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి మా అక్షరాన్ని, ఈ 2 నామాలను తీసుకొని 2 అక్షరాలను తీసుకొని ఈ రామ అనేటువంటి నామాన్ని ఆ వశిష్ఠుడు ముందే ఊహించాడు. వచ్చేది కలియుగం, ద్వాపర యుగం. మళ్ళీ వాళ్ళంతా కూడా పాపాల నుంచి విముక్తి కావాలి అంటే ఏదో ఒక మంత్రం ఇవ్వాలని ఇటు అష్టాక్షరి మంత్రంలోని రా, ఇటు పంచాక్షరి మంత్రంలోని మా, ఈ 2 కూడా బీజాక్షరాలను తీసుకొని మరి రామాని నామకరణం చేయడం జరిగింది. అసలు రామాయణం అంటే ఏమిటి? ఎంత సైలెంట్ అయిపోయింది చూడండి. రామాయణం అంటే మనం ప్రతిరోజు అంటున్నాం రామాయణం. అసలు రామాయణం అంటే ఏంటి? ఆయనము అంటే నడక, ఉత్తరాయణం అంటాం, దక్షిణాయనం అంటాం. అంటే కాలాన్ని మనం ఏ రూపంలో చూపిస్తాం? నడక. అంటే మనం ఉత్తరాయణం అని 6 మాసాలు, దక్షిణాయనం ఏ విధంగా చూపిస్తామో మరి రామాయణం అంటే రాముడు నడిచిన నడక. రాముడు నడిచిన నడక అంటే రాముని యొక్క ప్రవర్తన. రాముడు ఏం పట్టుకున్నాడు? ధర్మం, ఇంకోటి సత్యం. మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. రాముడు పట్టుకున్నది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరికి తన ప్రాణాన్నైనా వదిలేస్తానన్నాడు. తన యొక్క భార్యను వదిలేసి సిద్ధపడ్డాడు. అన్నదమ్ములని అందరినీ వదిలేస్తాను తప్ప నేను ధర్మాన్ని, సత్యాన్ని వదలనని చెప్పినటువంటి వాడు గొప్పవాడు. మరి అందుచేతనే ఆ రోజు ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి కూడా ఇప్పుడు మనం ఇప్పటికీ కూడా రామనామాన్ని చెప్పించుకుంటున్నాం. ఒక్కసారి నువ్వు రామ అంటే చాలు, నీలో ఉన్నటువంటి పాపం అంతా కూడా భస్మీమఠమైపోతుంది. రామాయణం ఎందుకు చదవాలి? ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా. మరి ఎన్ని పుస్తకాలు ఉన్నప్పుడు కూడా మరి రామాయణాన్ని, భగవద్గీతను ఇవన్నీ ఎందుకు చదవాలి? మనకు అవసరం ఏమిటి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే నువ్వు చదవాలి. నాకు ఏది అక్కర్లేదు, ఈ ప్రపంచమే సుఖంగా ఉందంటే చదవాల్సిన అవసరం లేదు. నీ ధర్మాన్ని నువ్వు రక్షించాలి. మన హిందూ సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే మనం రామాయణం తెలుసుకోవాలి. ఈ రాముడు ఎలా బ్రతికాడు? మనం అందులో ఒక 100% కాదు, ఒక 10% అన్నా మనం బ్రతుకుతున్నామా? రాముడు సత్యాన్ని పట్టుకున్నాడు, ధర్మాన్ని పట్టుకున్నాడు. తర్వాత ఎంత కష్టం వచ్చినా ఎవరికైనా కూడా తన వాళ్ళకుంటే సరిపోయింది అనుకున్నాడు. సమర్పణ భావానితో మెదిలాడు రామచంద్రుడు. మరి అంత గొప్పగా మనం లేకపోయినా కూడా మరి మనమంతా ఏం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి మన ధర్మానికి కష్టం వచ్చే రోజులు వచ్చినటువంటి సందర్భంలో మన ధర్మ రక్షణ కొరకు భగవద్గీతలో చెప్తాడు మన పరమాత్ముడు. అది అధర్మం అని తెలిసినప్పుడు అది అధర్మాన్ని ఖండించడానికి నువ్వు ధర్మాన్ని తప్పినా పర్వాలేదు అంటాడు. అందుచేత మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. అంటే మరి ఎలా? సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తం చెప్తారు భజగోవిందంలో ఆది శంకరాచార్యులు. మరి ఈ విధంగా మనం సత్సంగాలు చేస్తూ ఉండాలి. సత్సంగాలు అంటే మనం అందరం ఒక దగ్గర కూర్చోవాలి, మన ధర్మం గురించి మాట్లాడుతూ ఉండాలి, 10 మందికి చెప్పాలి. ఈ రోజు ముఖ్యంగా ఇది పారాయణాన్ని ప్రారంభించింది తులసీదాస్ అనేటువంటి ఒక మహానుభావుడు. నిజంగా మహానుభావుడు అనుకోవాలి. ఈ రోజు ఆయన ఒక్కరే స్థాపించే ప్రారంభం చేశాడు. అది వటుడింత అయినట్టు వటుడింత అయినప్పుడు ఒక్కరు ఇద్దరితో స్టార్ట్ అయినటువంటిది నాకు దగ్గర కూడా వచ్చి సార్ మనకి ఇలా జరుగుతుందని మా అన్నయ్య సార్ చెప్పడం, నేను రాగానే ఇక ఇంత అయిపోయి ఈ విధంగా అయిపోయి ఇప్పుడు ఏకంగా 60-70 మంది వచ్చి మేము పారాయణం చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. ప్రతిరోజు రండి, ఇక్కడికే కాదు ఎక్కడికన్నా వెళ్ళండి. మన ధర్మాన్ని రక్షించాలి. మన ధర్మాన్ని రక్షించాలంటే మనం ఒక దగ్గర కూర్చోవాలి, 10 నిమిషాలు మనం మాట్లాడాలి. ఏది మాట్లాడకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే మన ధర్మం ఎలా తెలుస్తుంది? మనకు
ఏదీ తెలియనటువంటి సందర్భం కాబట్టి మనమంతా కూడా రాముడు చెప్పినటువంటి బాటలో మనం నడవాలి. రాముడు ఏం చెప్పాడు? సత్యాన్ని పలుకున్నాడు. మనం మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా కూడా ఇక నేనేం చెప్తే బాగోదు, ఇక్కడే ఉంటాం, హైదరాబాద్లో ఉన్నా చెప్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కాకుండా సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని అతడు చూపించిన బాటలో మనం నడవాలి. ఇదంతా వేరే వాళ్ళని బాంబులు కనిపెట్టచ్చు, ఇంకోటి రాకెట్లు కనిపెట్టచ్చు, కానీ మన సనాతన ధర్మంలో కనిపెట్టింది తెలుసా? మామూలుగా కాదు, ఏది చెబితే అది అయిపోతుంది. మనకి ఋషుల యొక్క మహిమ. ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కడ భస్మీకరణ చేయాలన్నా చేయగలుగుతారు. మరి రాముడు చేసేవాడు కాదా? రాముడిని మనం ఏం చేసామో తెలుసా? దేవుడిగా మార్చేశాం. రాముడు వేరు, మనం వేరు. రాముడిని దేవుని చేసి ఎక్కడ చేశాము? ఆలయంలో బంధించాం. మేము వేరు, నువ్వు వేరు, నీకు కొబ్బరికాయ, నీకు ఊదుబత్తులు ముట్టిస్తే సరిపోతుందని అనుకుంటున్నాం. రాముడు దేవుడు కాదు. అంటే అప్పుడు ఆ ధర్మంలో చెప్పినప్పుడు రాముడు మనిషిగానే జీవించాడు, మనిషిగానే బాధపడ్డాడు. మనకు ఆపదొస్తే ఏ విధంగా మనం బాధపడతామో, కన్నీరు కారుస్తామో, ఆ విధంగా తన భార్యను తీసుకుపోయినప్పుడు హృదయారకంగా విధంగా ఏడుస్తూ ఉంటాడు. అందుచేత మనిషిగానే ఉన్నాడు. మానవుడు అనేవాడు ఎలా జీవించాలని చెప్పినటువంటి వాడు రాముని యొక్క నడగనే రామాయణం. అందుచేత ధర్మాన్ని నిలబెట్టాలి. ఆ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అంటే మనమంతా స్వస్థంగా ఒక నామాన్ని జపించాలి. నామానికి ఉన్నటువంటి గొప్పతనము ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఆ నామమే నేను రక్షిస్తుంటే పలుకుతారు, వారే పలుకుతారు. కృష్ణ అంటే ఎవరు పలుకుతారు? కృష్ణుడే పలుకుతాడు. మరి మనం అనుకుంటాం ఏంటి, రామ అంటే ఇంత వస్తుందా, కృష్ణ అంటే వస్తుందా, ఇంత పుణ్యం వస్తుందా అంటావు. 100% కాదు, 1000% నీకు వస్తుంది. నీ పాపానంత భస్మీ పటలం చేస్తుంది. నువ్వు రామ 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 నీకు ఎవరు పిలుస్తున్నట్టు? రామునే కదా పిలుస్తున్నట్టు. మరి నువ్వు ప్రతిరోజు రామ 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 అంటే రామ కాకపోతే ఎవరు వస్తారు నేను రక్షించడానికి? అందుకే నీ యొక్క పాప ప్రక్షాళన జరగాలన్నా ఇక ఈ యొక్క రామాయణం యొక్క మహత్యం చూద్దాం. ఈ రామాయణము ఎవరు వింటారో, ఎవరు చదువుతారో వాళ్ళకి అశ్వమేధ 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందని చెప్తాడు మనకు వాల్మీకి. అదేవిధంగా అశ్వమేధ యాగాలతో పాటు నువ్వు ఎక్కడ కురుక్షేత్రము, అదేవిధంగా గంగా తీరంలో నువ్వు 1,000 దానాలు చేస్తే, 1,000 ఆవులను దానం చేస్తే నీకు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అంటున్నాడు. కానీ రామాయణం చదివితేనే వస్తుందా? మళ్ళీ మనం మూఢనమ్మకాల్లో వెళ్ళిపోవద్దు. రామాయణాన్ని భక్తితోని శ్రద్ధతోని చదవాలి. రాముడు చెప్పినట్టుగా మనం ఆచరించాలి. అప్పుడే మనందరికీ కూడా ఆ రామచంద్రుని యొక్క కటాక్షం జరుగుతుంది. ఈ రోజు చూశాను నేను, ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందంటే ఆ పరమాత్మ యొక్క కటాక్షం మన యొక్క ఈ వినాయక కాలనీ పైన, మన సంకట విమోచన హనుమాన్ మందిరంలో ఉన్నటువంటి ఈ కాలనీ పైన అందరికీ కూడా మనందరి పైన పరమాత్మ యొక్క ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నాం. ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుందంటే ఆ పరమాత్మ కృపనే. కాబట్టి పరమాత్మ పాదాలు పట్టుకుంటే నీకు లభించనిది ఏమీ లేదు. కాకపోతే నీకు కావాల్సింది ఓపిక. ఓపిక. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు పరమాత్మ నేను తప్పకుండా రక్షిస్తాడనే నమ్మకంతోనే మళ్ళీ మనమంతా రామాయణాన్ని, రామనామాన్ని చెప్పిద్దాం. రామాయణాన్ని మనం ఇంకా అందరికీ వినిపించడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ రామ స్మరణ చేసుకుంటూ మన అందరి యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కొరకు మనం అంతా కూడా సత్సంగాలుగా ఏర్పడి మన ధర్మాన్ని నిలబెట్టాలని ఆశిస్తూ, ఆ రామచంద్రుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. గత జన్మలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మరి ఈ విధంగా పరమాత్మ యొక్క కృప వల్ల నేను చెప్పాను తప్ప నా గొప్పతనం ఇందులో ఏమీ లేదని చెప్తూ మీ అందరి వల్ల సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.
అందరు కూడా 20 years నుంచి మంచిగా నడుస్తుంది. సాయి కృప శ్రీ సాయినగర్ అంటే ఈ సంకట విమోచన హనుమాన్ మందిర్ సాక్షిగా చెప్తున్నా. ఈ హనుమాన్ మందిర్ పునాల నుంచి మేము ఉన్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకుని ఇక్కడ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ముందుకు రావాలి కమిటీ వేణుగారి సెక్రటరీ మన ప్రెసిడెంట్ చాలా స్వాగతిస్తూ ధన్యవాదాలు సార్. ఫ్యూచర్ మా కమిటీ సహకారంతో మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. ఒక పుణ్యక్షేత్రంలో తయారు చేద్దామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై భారత్. ఈరోజు సంకట విమోచన హనుమాన్ మందిరం వినాయక్ నగర్లో రంగరంగ వైభవంగా శ్రీ రామచంద్రుల కళ్యాణం, సీతారామచంద్రుల కళ్యాణం, మరి సంకట విమోచన హనుమాన్ మందిర్ పారాయణ బృందం అందరం కలిసి మరి మేము నిర్వహించడం జరిగింది. దీనికి మరి ఇప్పుడు కళ్యాణం లేదు కదా సీతారాముల్ని, మరి ఇప్పుడు ఎందుకు చేశారనేటువంటి ఒక అనుమానం రావచ్చు. మేమంతా కూడా గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క తులసీదాస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మేమంతా కలిసి హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకము, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము గత 3 సంవత్సరాలుగా చేసుకుంటున్నాం. అదేవిధంగా 2 సార్లు భగవద్గీత చెప్పుకున్నాం. అదేవిధంగా ఒకసారి భాగవతం కూడా చెప్పుకున్నాము. ఈసారి రామాయణం కూడా గత 9 మాసాలుగా మరి చెప్పుకుంటూ వచ్చాం. ఆ రామాయణ ముగింపు సందర్భంలోనే మరి ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణాన్ని మేమంతా కూడా పరమాత్మ మా చేత నిర్వహించిందిగా మేము భావిస్తూ ఉన్నాం. అందుచేత మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి కొరకు మనమంతా కూడా సత్సంగాలుగా ఏర్పడాలి. జిల్లాల వారిగా కాకుండా దేశం అంతా కూడా సత్సంగాలుగా ఏర్పడేసి మన సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఆ ధర్మాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో మేము ఈ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా మరి ఎక్కడైనా కూడా మన నగరంలో కానీ గ్రామంలో కానీ ఎక్కడైనా కూడా ఈ యొక్క సత్సంగాన్ని ప్రారంభించాలంటే మేమంతా వస్తాం. మా సహకారాన్ని కూడా అందించేసి ఈ సనాతన ధర్మంలో పాటుపడే విధంగా మేమంతా కృషి చేస్తాం. ఈ విధంగా మాకు ఈ సహకరించినటువంటి మా కాలనీ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా మా పారాయణ బృందం అంతా కూడా ఈ విజయవంతంగా ఆ పరమాత్మ మా చేత నిర్వహించినటువంటి సీతారామ కళ్యాణానికి ఆలయ కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు ఏ అవసరాలున్నా కూడా ఆ అవసరాలు మరి కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ రవీందర్ గారు మాకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అన్ని మందిరాలలో కూడా మన సనాతన ధర్మాన్ని పాటించే విధంగా సత్సంగాల్ని నిర్వహించే విధంగా చేయాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్.